నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి ఫోన్ చేయండి. ఈరోజు 7వ తారీఖు సార్, ఏప్రిల్ 2025. నేను కలకత్తా వచ్చాను సార్. మళ్ళా కలకత్తా వచ్చాను. మీ అందరి దయ వల్ల ఎటువంటి అనారోగ్యం లేదు, హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం సార్, భగవంతుడి ఆశీర్వాదం. ఈరోజు 7వ తారీఖు సార్. నేను కలకత్తాలోనే ఉన్నాను. కలకత్తాలోనే ఉంటాయి సార్ కార్లు. ఎట్టి పరిస్థితుల్లో కాకినాడలో కార్లు పెట్టను, కలకత్తాలో ఉంటాయి. మొన్న కామెంట్ పెట్టారు ఎవరో, సార్ ఎవరి కార్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉండవంటే ఆయన అంటున్నారు సార్ దేశంలో ఎక్కడైనా ఎవరి కార్లు వాళ్ళ దగ్గర ఉంటాయని చెప్పేసి సరదాగా కామెంట్ పెట్టారు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు 7వ తారీఖు సార్. వోక్స్ వ్యాగన్ వెంటో సార్ 2016 మన గ్రూప్లో పెట్టాము 4,45,000కి ఓనర్ ప్రైస్ సార్. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి సార్ ఇంకా తగ్గించండి అంటే, లేదు సార్ 4,50,000 తక్కువ ఏమన్నానో, ఎవరు అడిగినా మీరు ఈ బయట స్టేట్కి పంపిస్తున్నారు కాబట్టి 5,000 తగ్గించాను అన్నారు. లేదని చెప్పి మళ్ళీ 4,35,000కి ఫైనల్ చేశాను సార్. 4,25,000 ప్లస్ 12,000 అనుభవించి 4,37,000 అయింది. 4,35,000కి ఫైనల్ సార్. ఇందులో ఎటువంటి బార్గెయిన్ ఉండదు. వోక్స్ వ్యాగన్ ఎంటో ఇంపార్టెంట్ టాప్ అండ్ వెహికల్. మరొక ఇంపార్టెంట్ 17,000 తిరిగిన కారు సార్. 17,000 సార్. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి మీరు. విత్ సర్వీస్ హిస్టరీ నా దగ్గర ఉంది. కంపెనీ నుంచి వచ్చిన టైర్లు, స్టెప్ని ఇప్పటి వరకు నేల మీద పెట్టలేదు సార్. సార్ ఇలాంటి కారుకి మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి సార్. ఏదో 2016 కారు మనకు 5 లక్షలకి ఎక్కడ దొరికేస్తుందండి, 5.5కి దొరికేస్తుంది, ఆ రేటుకి ఎక్కడ దొరికేస్తున్నాయి. ఇలాంటి మాటలు దయచేసి వద్దు సార్. ఎందుకంటే 17,000 తిరిగిన కారు ఇండియాలో చూపించండి సార్ దయచేసి. నేనేం ఛాలెంజ్ చేయట్లేదు సార్, ఉన్న వాస్తవాన్ని మీ ముందు చెప్తున్నాను. మీకు నచ్చితే కొనుక్కుంటారు. మనం కొనుక్కుంటామని కారు ఓనర్ అమ్మరు సార్. మనం కొనుక్కుంటామని కొత్త కారు కొనలేదు. ఇక్కడ చాలామంది కొనేవాళ్ళు ఉంటారు, అమ్మాలనుకుంటే కొనేవాళ్ళు చాలామంది దేశంలో ఉన్నారు. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. కొన్ని మాటలు నేను కఠినంగా మాట్లాడచ్చు, ఎందుకంటే ఈ కారు యొక్క కండిషన్ లైవ్లో నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. 17,000 డ్రైవెన్ సార్, ఒరిజినల్. మరి ఇలాంటి కారు 2016 కారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టైర్లు 60-65% ఉన్నాయి సార్. 17,000-18,000 తిరిగిన కారు అంతే ఉంటాయి. స్టెప్ని యూజ్ చేయలేదు. మరి ఇంత ఒరిజినల్ కార్లు ఇస్తున్నాను, టోటల్ ఒరిజినల్. ఎక్కడైనా గ్లాసులు మారితే ఫ్రంట్ గ్లాసులు మారుతూ ఉంటాయి సార్ ఎండలకే. దీనికి మీకు చూపిస్తాను మారిందా లేదా అనేది. వీడియో పూర్తిగా చూడండి సార్. చూసి మీకు నచ్చితే ఫోన్ చేయండి సార్. మధ్యలో ఆటోమేటిక్గా కెమెరా అయిపోయింది సార్. మా కెమెరామ్యాన్ గారు సీనియర్ అయినా అయిపోయింది అది సార్. మీకు కార్ అంతా చూపిస్తాను. వెంటో సూపర్ సార్. అసలు జీరో మెయింటెనెన్స్ ఉండదు సార్. ముఖ్యంగా ఈ బిల్డ్ క్వాలిటీ ఉంది చూసారా, ఎక్స్ట్రాడినరీ బిల్డ్ క్వాలిటీ సార్. మీరు రిపేర్ వస్తే ఒకసారి పెట్టుబడి సార్, మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు ఆ రిపేర్ మళ్ళీ రాదు సార్. కొన్ని సంవత్సరాలే. అంత క్వాలిటీ సార్. జెన్యూన్ స్పేర్స్ మనం వేసుకుంటే చాలా సూపర్ సార్. మెయింటెనెన్స్ ఏముండదు సార్, జీరో మెయింటెనెన్స్. ఇంజిన్ ఆయిల్ పర్ఫెక్ట్గా, ఫిల్టర్స్ పర్ఫెక్ట్గా. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ 15,000 కిలోమీటర్స్ మార్చుకుంటే షోరూంలో సూపర్ సార్. అసలు మనల్ని ఏం పెట్టుబడి అడగదు. హాయిగా అర్ధరాత్రులు వేసి 1000 కిలోమీటర్లు నాన్ స్టాప్గా ప్రయాణం చేసే కార్లు సార్ ఇవి. చాలా స్టాండర్డ్స్ కార్లు ఇవి. మీకు కార్ అంతా చూపిస్తాను సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ అందరి అభిమానం. థ్యాంక్ యూ సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి, కార్బన్ స్టీల్ సార్. 2016 వోక్స్ వ్యాగన్ వెంటో పెట్రోల్ టాప్ అండ్ వెహికల్ సార్. ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్ సార్, క్వాలిటీ ఉంది. చాలా అంటే చాలా మింట్ కండిషన్ సార్. 17,000 తిరిగిన కారు ఇంకేముంటుంది సార్. దీనికి మనం మార్కింగ్ పెట్టడానికి ఏముంటుంది చెప్పండి. కామన్ సెన్స్ ఉండదు సార్. అలాగే వీడియో తీస్తున్నాము, మధ్యలో నుంచి అలాగే వెళ్ళిపోతున్నారు. 2016 ఒరిజినల్ సార్. ఒరిజినల్ గ్లాస్ సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ ఒరిజినల్. థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ సార్. టైర్ అయితే 70% 60% టైర్ ఉంది సార్. జోకర్ ఒరిజినల్ సార్. ఎలా వీల్ చాలా నీట్గా ఉన్నది. సెంటర్లో వోక్స్ వ్యాగన్ క్యాప్ లేదు, దీనికి కప్పు లేదండి.
అలాయ్ వీల్స్ చాలా అంటే చాలా ఫినిషింగ్తో ఉన్నాయి, బాగున్నాయి సార్. టైర్లు కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్. కార్ అంతా కూడా చాలా మంచి కలర్ సార్. ఇది హోండా సిటీలో అర్బన్ టైటానియం అని వస్తుంది, డార్క్ ఎడిషన్, సేమ్ అలా ఉంటుంది. ఇది కార్బన్ స్టీల్ గ్రే సార్. ఇది చాబీకా ఓకే, తాళం నా దగ్గర ఉంది సార్, నెత్తుకుంటున్నాను. చూడండి సార్, సీట్స్ చూడండి సార్, అసలు బ్రాండ్ న్యూ సీట్స్. చాలా అంటే చాలా బాగుంది సార్. చాలా క్వాలిటీ, చాలా కాస్ట్లీ సీట్లు సార్. చాలా అంటే సూపర్గా ఉంది. ఆర్మ్ రెస్ట్ ఉంది. డాష్ బోర్డ్ బాగుంది సార్, చాలా నీట్గా ఉంది. ఎక్కడి నుంచి చూడండి కనిపిస్తుంది, లాక్ ఓపెన్ చేశాను కదా. 17,700 తిరిగింది సార్. 17,700 తిరిగిన కార్ ఇది. స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్, టచ్ స్క్రీన్, మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ క్యామ్ ఉండదు. డోర్ ప్యాడ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో. 17,000 అంటే ఏం తిరిగి ఉంటారు సార్? మనం ఒక సంవత్సరంలో తిరుగుతాం సార్. ఆ 17,000 నేను క్యాంప్ వెళ్ళి 3,000 తిరిగి వచ్చేసాను సార్. 10 రోజుల్లో 3,000 తిరిగి వచ్చాను. 17,000 తిరిగిన కారు, 8 సంవత్సరాలు దాటిన కారు ఏం వాడు ఉంటారో చెప్పండి. కారుకి ఏమవుతుంది? ఎంత రఫ్గా కొట్టినా ఏం అవ్వదు. ఇది అయితే అసలు తీయలేకపోతున్నాను సార్, ఏమనుకోవద్దు. తీసి చూపించేవాడిని, ఈ హోండా సిటీ వాటికి వచ్చేస్తుంది. చాలా హెవీగా ఉంది, అందువల్ల నేను పిల్లర్స్ చూపించలేకపోతున్నాను. చాలా టైట్గా ఉంది. ఈ చేయితో ఒక చేయితో తీయడం కష్టం అవుతుంది. కారు చూడండి సార్, ఆ పైన లామినేషన్ ప్లాస్టిక్ ఊడలేదు. సీలింగ్ చూడండి సార్, బ్రాండ్ న్యూ సీలింగ్. స్టీరింగ్ చూస్తే తెలుస్తుంది సార్, స్టీరింగ్ ఎలా ఉందో చూడండి సార్. స్టీరింగ్ సార్, రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్. బ్యాక్ డోర్ ప్యాడ్ చూడండి. డోర్ ప్యాడ్ కానీ, డోర్ ఎడ్జ్ కానీ, సీల్ కానీ 100% ఒరిజినల్ సార్. 100%. 1% కూడా ఇందులో ఏది రీప్లేస్మెంట్ కానీ, టచ్అప్ కానీ ఏమీ లేదు. సీట్ కవర్స్ చూడండి సార్, అసలు ఆ సీట్ కవర్స్ ఎక్కడ కూడా ఏమీ ప్రెస్ అవ్వలేదు సార్. ఎలాగొచ్చిన సీట్ కవర్స్ అలా ఒరిజినల్గా ఉన్నాయి. రేర్ వెంట్ వేసి ఉంది. ఇక్కడ ఏదో గ్లాస్ మౌంట్, బాటిల్ మౌంట్ ఉంది. రేర్ ఏసీ ఉంది. రియర్ లైట్, డోర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా స్పానర్ వేయలేదు. డోర్స్ వేస్తుంటే సార్, కొత్త కారు వేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అదిగోండి, కొత్త కారు సౌండ్ ఎలా వస్తుందో అలా ఉంది సౌండ్. టైర్స్ అన్నీ కూడా మనకి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే సార్. తిరగడానికి అయితే ఇబ్బంది ఏమీ లేదు. అంటే హార్డ్ అవడం అంటూ వాస్తవంగానే ఇది రన్నింగ్ వెహికలే. రోజుకి 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రన్నింగ్ వెహికలే. తిరగడానికి, సిటీలో తిరగడానికి, ఏమైనా 100-200 కిలోమీటర్లు వెళ్ళడానికి ప్రాబ్లం ఏం కాదు సార్. ఇంకో 20,000 ఈజీగా తిరుగుతాయి. కాబట్టి ఆ ప్రాబ్లం కాదు. మీరు బ్యాక్ ప్రొఫైల్ చూడండి, చాలా కలర్ కూడా మంచి కలర్ సార్. ఇది ఇక్కడ చిన్న స్క్రాచెస్ అయింది, చిన్నది, ఇదేం పర్లేదు సార్. అదేం మనం ఏమి చేయించుకోక్కర్లేదు సార్. డిక్కీ చూడండి సార్, షోరూమ్ నుంచి ఎలా వచ్చిన డిక్కీ అలాగే ఉంది సార్. చాలా అంటే చాలా. ఫ్రేమ్ చూడండి, చిన్న డెంటింగ్ కానీ ఏమీ లేదు సార్. బూట్ స్పేస్ కొత్తది. అది మనకి ఎవరైనా కొంటే చూపించడానికనే అది అలా వదిలేసారటండి. కొత్తవి మార్చారట వైపర్ బ్లేడ్లు. స్టెప్ని చూడండి సార్, బూట్ స్పేస్, బూట్ చూడండి సార్ ఒకసారి. ఎక్కడ కూడా చిన్న గీత లేదు. ఇప్పటి వరకు ఇది ఏమీ టచ్ చేయలేదు సార్. ఆ బెల్ట్ అలాగే ఉంది. స్టెప్ని అన్యూజ్డ్ సార్, అసలు యూజే చేయలేదు స్టెప్ని. స్పానర్స్ ఏది ముట్టుకోలేదు ఇప్పటి వరకు. పంక్చర్ పడలేదు, దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం రాలేదు అని చెప్పారు సార్. బూట్ చాలా చాలా స్పేస్ సార్. బూట్ స్పేస్ పెద్ద సూట్ కేసులు ఈజీగా 3 పట్టేస్తాయి. 3 ఈజీగా 4-5 బ్యాగులు వేసుకోవచ్చు. ఓకే సార్.
కార్ అయితే ఒరిజినల్ గ్లాస్ సార్, బ్యాక్ గ్లాస్, లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. అలాయ్ వీల్స్ చాలా నీట్గా ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. టైర్లు అయితే మాత్రం మీకు 50% అబవ్ ఉన్నాయి సార్. టైర్స్ అన్నీ కూడా 28,000 తిరిగిన కారు, ఒరిజినలే సార్. ఇవన్నీ కూడా అలాయ్ వీల్స్ అన్నీ బాగున్నాయి. థర్డ్ పిల్లర్ లెఫ్ట్ సైడ్ అన్ని గ్లాసులు ఒరిజినల్ సార్, ఒరిజినల్ గ్లాస్ సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ తీసాను. డోర్ అంతా బాగుంది సార్. ఇంటీరియర్ అయితే ఎక్స్ట్రాడినరీ సార్, సూపర్, బ్రాండ్ న్యూ. అంటే చాలా నీట్గా వాడారు సార్, అది చాలా నీట్గా వాడారు. నీట్గా మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయించుకున్నారు. ఇది మట్టి సార్, నా కాలే తగిలింది ఇది. సేఫ్టీ పరంగా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. డోర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ కూడా 60% అబవ్ ఉన్నాయి. టైర్లు కంపెనీ టైర్లే. ఓకే, చాసీ నెంబర్ చూడండి. ఓకే సార్, స్టార్ట్ చేసి చూపిస్తాను. పొడవు అవుతుంది వీడియోలు, అందువల్ల కొంచెం స్పీడ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత చేసినా 14-15 నిమిషాలు వచ్చేస్తుంది సార్. 17,780 కిలోమీటర్లు తిరిగింది సార్. 100% ఒరిజినల్ రీడింగు. జస్ట్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. క్లచ్ చాలా బాగుంది సార్, క్లచ్ బాగుంది. గేర్ షిఫ్ట్ బాగుంది, గేర్ షిఫ్ట్ చాలా బాగుంది. ఇది కిందకు నొక్కి రివర్స్ చేయాలి సార్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. చూడండి సార్, ఇంజిన్ రూమ్ చూడండి. 1.6 సార్, ఇది 1.2 కాదు, 1.6 టాప్ అండ్ వెహికల్, హైలైన్ సార్. టాప్ అండ్ వెహికల్ చాలా హెవీ ఇంజిన్, పర్ఫార్మెన్స్ చాలా హై స్పీడ్ పర్ఫార్మెన్స్ చూసుకోండి. ఇది అప్పట్లోనే 2016లోనే 12 లక్షలు దాటి సార్ కార్. ఇది బానెట్ చూడండి, ఒరిజినల్ సార్, 100% ఒరిజినల్, టోటల్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి టాకల్ లీక్ లేదు. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ పేస్టింగ్తో అలాగే ఉంది సార్. వైబ్రేషన్ ఎక్కడ లేదు, బెడ్ కరెక్ట్గా ఉంది. ఎక్కడికక్కడ స్టిక్కర్స్ అలాగే ఉన్నాయి. కూలెంట్ బాగుంది. పట్టి అంతా ఒరిజినల్ సార్, అంతా ఒరిజినల్. పేస్టింగ్ లెఫ్ట్ సైడ్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. ఏబిఎస్ బాగుంది సార్. ఇది బ్యాటరీ డేట్ లేదు, ఇది లోపల ఉండొచ్చు సార్ ఇక్కడ, కానీ కండిషన్ ఓకే. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్. చాలా హై స్పీడ్ ఇంజిన్, సూపర్, చాలా బాగుంటుంది సార్ కారు. ఎంత దూరమైనా అలసట లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ వోక్స్ వ్యాగన్ అంటే ఇంకా చూడవసరం లేదు. చాలా బాగుంది సార్ కారు, చూసుకోండి. మీరు చూసుకోండి సార్. 2016 టాప్ అండ్ వెహికల్, హైలైన్, 4 కంపెనీ నుంచి వచ్చినాయి. స్టెప్ని యూజ్ చేయలేదు. 17,800 తిరిగింది, 17,800 తిరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెనకాల కారు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. 4,35,000 ఫైనల్ ప్రైస్. మీకు ఇష్టం అయితే మీరు ఫోన్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.